ఒక్క బైక్, ఇద్దరు యువకులు, రోడ్డుపై ఒంటరిగా కనిపించే మహిళలే టార్గెట్. క్షణాల్లో మెడలోని బంగారు గొలుసు మాయం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా కొన్నేళ్లుగా ఇదే తరహా దొంగతనాలు. పోలీసులు ఎంత వెతికినా దొంగలు మాత్రం చిక్కలేదు. కానీ ఓ రోజు అదే బైక్, అదే కదలికలు పోలీసులు కంటపడ్డాయి. అనుమానంతో మొదలైన ఆ ఒక్క తనిఖీ చివరకు వరుస గొలుసు దొంగతనాల ముఠా గుట్టు రట్టు చేసింది. పోలీసుల అదుపులో వచ్చిన ఇద్దరు యువకులు చెప్పిన విషయాలు మరింత షాకింగ్గా మారాయి. వీరు ఎంతమంది మహిళలను టార్గెట్ చేశారు, ఇద్దరు దొంగలను పోలీసులు ఎలా పట్టుకున్నారు, అసలు ఈ ఇద్దరి వెనుక ఎవరైనా ఉన్నారా? లెట్స్ వాచ్. తిరుపతి జిల్లా ఏర్పేడు పరిధిలో వరుస గొలుసు దొంగతనాలు, మహిళలను టార్గెట్ చేసిన ఓ ముఠా, ఎక్కడికక్కడ చైన్ స్నాచింగ్లు, చివరకు పోలీసుల వల్లలో చిక్కిన ఇద్దరు నిందితులు. దొంగతనాలతో వచ్చిన డబ్బుతో జల్సాలు చేయాలనుకున్నారు. కానీ అదే జల్సాలు ఇప్పుడు వాళ్లను జైలు గోడల మధ్యకు చేర్చాయి. కొంతకాలంగా పోలీసులకు సవాల్గా మారిన వరుస చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 10,20,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏర్పేడు, మర్రిమంద, వికృతమాల, హరిజనవాడ, గోవిందవరం, పల్లం హరిజనవాడ ప్రాంతాల్లో 2024 నుంచి 2026 సంవత్సరాల్లో వరుసగా గొలుసు దొంగతనాలు జరిగాయి. రోడ్లపై ఒంటరిగా వెళ్లే మహిళలను గమనించడం, సరైన సమయం కోసం వేచి చూడటం, ఆ తర్వాత ఒక్కసారిగా బైక్పై దూసుకొచ్చి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లడం, ఇదే తరహాలో దొంగతనాలు జరగడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అనుమానితుల కదలికపై నిఘా పెట్టిన పోలీసులు చివరకు ఏర్పేడు మండలం కోటక ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వరుస గొలుసు దొంగతనాల కేసుల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఏర్పేడు మండలం కుమ్మరిమిట్ట గ్రామానికి చెందిన యానాది విక్టర్ విజయరాజ్, అదే గ్రామానికి చెందిన యానాది డేవిడ్ కుమార్ ఉన్నారు. వీరిలో విక్టర్ విజయరాజ్ తిరుపతిలోని ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రికల్ చదివినట్లు దర్యాప్తులో తేలింది. చదువు ఉన్నా చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నేరాల వైపు మళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇద్దరూ మద్యం, ఇతర వ్యసనాలకు అలవాటు పడ్డారు. జల్సాలకు డబ్బు సరిపోకపోవడంతో ఈజీ మనీ కోసం మహిళలను టార్గెట్ చేయడం మొదలుపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 67 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 8,70,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. వీటితో పాటు ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మరో అంశం మహిళలకు పోలీసులు చేస్తున్న హెచ్చరిక. రోడ్లపై వెళ్లేటప్పుడు ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బంగారు ఆభరణాలను బయటకు కనిపించేలా ధరించి ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే 112కు కాల్ చేయాలని లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏర్పేట్ సిఐ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ టీం మంచి గుడ్ వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల ఏర్పేట్ పిఎస్ లిమిట్స్లో జరిగిన స్నాచింగ్స్ పైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు దృష్టి పెట్టి సమాచారాన్ని సేకరించి ఈ 2024 నుంచి స్నాచింగ్ పాల్పడుతున్న ఒక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వారి వద్ద నుంచి ఈ 5 కేసులకు సంబంధించి సుమారు 67 గ్రాముల బంగారు ఆభరణాలు, అదేవిధంగా స్నాచింగ్లు చేయడానికి ఉపయోగించిన డ్యూక్ బైక్ను కూడా స్వాధీనం చేసుకోవడం అయింది. వీళ్ళు యాక్చువల్గా ఇద్దరు కూడా బంధువులు అవుతారు, అన్నదమ్ముల వరుస అవుతారు, కజిన్ బ్రదర్స్, అన్నదమ్ముల పిల్లలు అవుతారు, కజిన్స్ అవుతారు. మెయిన్ వీళ్ళు టార్గెట్ ఏంటంటే ఏజ్డ్ ఉమెన్, అంటే వృద్ధాప్యంలో మహిళలను టార్గెట్ ఎంచుకొని వాళ్ళను ఒక లక్ష్యంగా ఎంచుకొని ఈ స్నాచింగ్లో పాల్పడడం జరిగింది. కాబట్టి ఈ అరెస్ట్ విషయంలో గుడ్ వర్క్ చేసిన ఆఫీసర్స్ డిఎస్పీ గారు, సిఐ గారిని, అదేవిధంగా ఎస్ఐఎస్ని, స్టాఫ్ని కూడా ఎస్పీ గారు అభినందించారు. అదే రివార్డ్స్ కూడా ప్రకటిస్తారు. వీళ్ళిద్దరి పేర్లు విజయరాజ్ అండ్ అదేవిధంగా డేవిడ్ కుమార్, ఇద్దరు కూడా కజిన్స్ అవుతారు. వీళ్ళు నేటివ్ ప్లేస్ వచ్చేసి మోదుగులపాలెం, ఏర్పేడు మండలం. ప్రస్తుతం సదుంలో ఉంటున్నారు. వీళ్ళ ఫాదర్ కూడా టీచర్గా పనిచేస్తాడు. అయినా కానీ వీళ్ళు లగ్జరీస్ లైఫ్ కంటే విలాస జీవితానికి అలవాటు పడి డబ్బులు ఎక్కువ అవసరమయ్యి ఈ సులువైన మార్గాన్ని ఎంచుకున్నారు. స్నాచింగ్లు ఎంచుకొని ఈ విధంగా తల్లిదండ్రుల పర్యవేక్షణలో లోపం ఉండడం వల్ల వీళ్ళు తప్పుదారి పెట్టి ఈ విధంగా స్నాచింగ్కి పాల్పడి పోలీసులకు చిక్కడం జరిగింది. ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు ముఖ్యంగా సందేశం ఏంటంటే
పేరెంట్స్ ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అదేవిధంగా ఈ ట్విట్టర్ కావచ్చు, ఏదైనా కానీ రీల్స్ ప్రభావానికి యువత లోనైపోయి ఎక్కువగా బెట్టింగ్ కావచ్చు, తర్వాత ఈ కాస్ట్లీ మొబైల్స్, కాస్ట్లీ బైక్స్ కొని మనము లైఫ్ను ఎంజాయ్ చేయాలని పరిపక్వంగా ఏజ్లో ఇవన్నీ చేయడం వల్ల ఇటువంటి నేరాలు పాల్పడుతున్నారు. ఇటీవల జరిగిన ఒక మర్డర్ ఫైరింగ్ కేసులో కూడా ఈ యూట్యూబ్ ప్రభావం ఎక్కువ ఉంది. ఎట్లా నేరం చేయాలి, ఏ విధంగా తప్పించుకోవాలి అని వీళ్ళు ఈ సోషల్ మీడియాను బేస్ చేసుకుంటున్నారు. కాబట్టి మేము ఎస్పీ గారు కానీ మేము కానీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే పేరెంట్స్ని, పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కువగా మొబైల్ వాడుతుంటే వాళ్ళపైన ఒక నిఘా ఉంచాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సంపాదన ఏంది, వాళ్ళు ఏం ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది, అవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పడితే యువత ఇటువంటి ఈ స్నాచింగ్ల వైపు మళ్ళకుండా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా పబ్లిక్ కూడా మేము చేసే అప్పీల్ ఏంటంటే, ఏదైనా మహిళలు ఏదైనా పనిపైన బయటికి వెళ్ళినప్పుడు ఈ వాల్యుబుల్స్ కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇంట్లో లేనప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ ఆ వాల్యుబుల్స్ ఏదైనా ఉంటే లాకర్లో పెట్టుకుంటే మనకు సేఫ్ సైడ్ ఉంటుంది. అదేవిధంగా ఏదైనా బయట ఊరికి విహారయాత్రలకు వెళ్ళినప్పుడు, క్యాంప్కి వెళ్ళినప్పుడు కూడా ఎల్హెచ్ఎంఎస్ సౌకర్యం ఉంది, దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. పోలీస్ ద్వారా అవి కూడా కొన్ని కేసులు కూడా మనం పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటి యొక్క నేరాల నివారణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నాం. పబ్లిక్ కూడా సపోర్ట్ చేసి మాకు సమాచారం ఇవ్వడం కానీ 112 ఫోన్ చేయడం కానీ ఇస్తే డెఫినెట్గా ఇంకా మరింత వేగవంతంగా ఇటువంటి కేసులను మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. కొంతకాలంగా పోలీసులకు సవాల్గా మారిన ఇద్దరు దొంగలు చివరికి పోలీసులకు చిక్కారు. జల్సాల కోసం మొదలైన చైన్ స్నాచింగ్లో చివరికి అరెస్టుతో ముగిశాయి. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, వాహనం స్వాధీనం కావడంతో గతంలో నమోదైన మరిన్ని కేసులో వీరి పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నేరం చేసి సులభంగా తప్పించుకోవచ్చునని భావించిన ప్రతి కదలిక వెనుక ఏదో ఒక ఆధారం మిగులుతుందన్న విషయాన్ని ఈ కేసు మరోసారి స్పష్టం చేసింది.